శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. శ్రీ గురుదేవ దత్త. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఈరోజు ఒక విశిష్టమైన అతిథి మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. కంచిలో శ్రీచక్రదత్త శ్రీపాద శ్రీ సాయి పీఠం వ్యవస్థాపకురాలు శ్రీలలిత గారు మనతో పాటు ఉన్నారు. మీకు గుర్తే ఉండుంటుంది, నేను కంచి వెళ్ళాను. ఆ పీఠానికి సంబంధించినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా మీకు అందించడం జరిగింది. వారు ఈరోజు మన అదృష్టం హైదరాబాద్కి రావడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తే మన స్టూడియోకి విచ్చేశారు. మరి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా చాలా సంతోషం మాకు సమయం ఇస్తున్నందుకు. జై గురుదత్త. జై గురుదత్త. ఎంతో ఇప్పుడు ఇలాగే ఉంటారా, ప్రశాంత చిత్తులై ఎప్పుడు చూసినా ఇలా కామ్గా నవ్వుతూ? అనుగ్రహం. ఖచ్చితంగా ఖచ్చితంగా. సో కంచి పీఠంలో ఆల్రెడీ అంటే కంచిలో మీరు మీ పీఠానికి రావటం, పీఠానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అంటే ఎక్కడుంది ఏమిటి అనే దానికి సంబంధించి అన్నీ మనం ప్రేక్షకులకు అందించడం జరిగింది. చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడుంది, మేము స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నాం అని చెప్పిన వాళ్ళు అనేకం. అలాగే గురువు గారి వీడియో కూడా మీరు చూసి ఉండాలి, ఎంత చక్కగా చెప్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. జయ గురుదత్త. మరి ఏం జరగబోతున్నాయి పీఠంలో కార్యక్రమాలు? ఇప్పుడు శ్యామలా నవరాత్రుల్లో ఉన్నాం మనము. అలాగే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఉన్నాయి పీఠానికి సంబంధించి. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగబోతుంది చెప్తారండి? తప్పకుండా అమ్మ. శ్రీపాద శ్రీ వల్లభుని మహాసంకల్పం, ఆయన సత్యయుగ స్థాపనకి ఎన్నుకున్న స్థలం కాంచీపురం మేల్సిరణై గ్రామం. అక్కడ కోటి శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమం చేయమని ఆజ్ఞాపించడం జరిగింది స్వామి. అయితే కోటి అంటే మామూలు కాదు కదా. కోటి అంటే అసలు ఆ ఫిగర్ చాలా చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఎట్లా సాధ్యపడుతుంది? మన వల్ల ఏ పని కాదు, కానీ అసాధ్యాల్ని సాధ్యం చేసే ఆ దత్త భగవానుడు పరిపూర్ణమైన అవతారం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి మహాసంకల్పం కాబట్టి ఆయన తప్పకుండా చేయించుకుంటాడు. అంతే అంతే. కోటి యంత్రాలని స్థాపించడం అంటే ఇప్పుడు మన పీఠంలోనే స్థాపిస్తారా? అవును, మన పీఠంలో. ఎంత ఉంటాయండి యంత్రం సైజెస్? యంత్రం 2x2 2x2. ఓకే. అది మొత్తం యావత్ మొత్తం పీఠం అంతా కూడా మొత్తం స్థాపించడం జరుగుతుంది. మండపంలో 16 అడుగుల శ్రీపాద శ్రీ వల్లభ స్వామి పంచలోహ విగ్రహంగా రాబోతున్నారు స్వామివారు. ఆ స్వామివారు కింద తర్వాత లలితా పరమేశ్వరి బాలాతో సహా రాబోతుంది అమ్మవారు. అంటే నేనే త్రిపుర అన్నాడు కదా, అందుకని అమ్మవారిని కూడా ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించడంతో ఈ అమ్మవారి దగ్గర శ్రీపాద శ్రీవల్లభుని దగ్గర కూడా మొత్తం ఆ ప్రాంగణం అంతా కూడా కోటి శ్రీచక్రాల ప్రతిష్టాపన జరుగుతుంది. ఎప్పుడండి, ఎప్పుడు సంకల్పించుకున్నారు, ఎప్పుడు అది అవుతుంది, ఎన్నాళ్ళు పట్టచ్చు ఇవన్నీ? ఒక్కసారి స్వామివారు 2018లో మనకి ఈ సంకల్పాన్ని అందించారు. అప్పటి నుంచి కూడా చిన్న చిన్నగా జరుగుతూ ఉంది. ఇప్పుడు అంటే ఎవరైనా ఆ శ్రీయంత్రాలని వాళ్ళ ఇంటికి తెప్పించుకొని 9 days పూజ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు. అట్లా ఒక 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది కూడా ఇస్తారా? అట్లా కూడా అవకాశం కూడా ఉంది. ఒకసారి దాని గురించి వివరంగా చెప్పండి. ఇప్పుడు నేనే కొనుక్కున్నాను ఒక యంత్రాన్ని, ఎలా చేయాలి? మీ ఇంటికి మేము కొరియర్లో పంపిస్తాం స్వామివారి అక్షంతలు అన్ని కూడా. మీరు ఇత్తడి ప్లేట్లో కానీ, అమ్మవారే కదా, అమ్మవారి స్వరూపం కదా ఆ యంత్రం అనేది, అట్లా ప్లేట్లో పెట్టుకొని గంధం పసుపు వేసుకొని లలితా సహస్రనామాలతో పూజ చేసి మళ్ళీ 9 రోజులు మీ ఒక్క కోరిక, దత్తాత్రేయుల వారి మహాసంకల్పం ఒక కోరిక, 2 కోరికలతో ఆ పూజను చేసి మళ్ళీ మీరు రిటర్న్ పంపిస్తే ఇక్కడ కంచిలో అవి ప్రతిష్టాపన జరగడం జరుగుతుంది. ఎందుకంటే మన చేతులతో పూజించిన శ్రీ యంత్రాన్ని ఎక్కడకన్నా ఒక గుడిలో ప్రతిష్ఠించాలంటేనే చాలా కష్టం. అలాంటిది కంచిలో, భూమండలానికి నాభిస్థానమైన కంచిలో, ఆ శ్రీచక్రపురంలో, మన లలితాపాఖ్యానంలో ఉంది కదా శ్రీచక్రపురం అని చెప్పేసి, ఆ శ్రీచక్రపురంలో మన చేతుల మీదుగా ఇప్పుడు మనం ఉండే టైంలో జరుగుతుందంటే అది మహా అద్భుతం. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి మరి? మీరు మీరే పంపిస్తారా అక్షతలతో పాటుగా శ్రీ యంత్రాల్ని పంపిస్తాం. ఓకే. అలా మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ని తెలుసుకోండి. మీ అడ్రస్తో సహా మీరు పెడితే శ్రీచక్రం మీ ఇంటికి వస్తుంది. మీరు పూజ చేసి మళ్ళీ పంపించాల్సి ఉంటుంది. అద్భుతం అండి. అసలు ఇటువంటిది అంటే ఎప్పుడు వినలే, ఇట్లాంటిది ఎప్పుడు వినలేదు నేనైతే. దత్తుల వారి సంకల్పం కదా, మహాసంకల్పం కదా, ఇది ఒక యుగం మార్పు.
ఒక యుగం మార్పు జరిగే టైంలో మన చేతుల మీదుగా చేయిస్తున్నాడు ఆ దత్తప్రభువు అంటే అది చాలా విశేషమైన కార్యక్రమం కదా. ఎక్కడ కని విని ఎరుగని కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది. దీంతో పాటుగా ఈ కోటి శ్రీచక్రాలకి సంబంధించి ఇంకా ఏమైనా సామూహికంగా కార్యక్రమాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? చాలా సార్లు సామూహికంగా జరిగాయమ్మా. పిఠాపురం సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో పోయిన డిసెంబర్లో అనఘా దత్తాత్రేయ వారి కళ్యాణంతో పాటు అక్కడ సామూహికంగా శ్రీచక్ర పూజలు చేయించి, అంటే చాలా మంది ఇంట్లో పెట్టుకొని 9 రోజులు 11 రోజులు చేయలేరు. ఒకే రోజులో అందరినీ సామూహికంగా కూర్చోబెట్టి ఆ శ్రీయంత్రాలను ఇవ్వడం జరుగుతుంది. అందరూ లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ శ్రీయంత్రాలను మళ్ళీ అక్కడే మేము తీసుకుంటాము. తీసుకొని అలా కంచెకి తీసుకొచ్చి మన పీఠంలో అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఓకే. సో ఎప్పుడు అనుకుంటున్నారు ఈ కార్యక్రమం? 3 సంవత్సరాల లోపల కోటి అవ్వాలి అనేది సంకల్పం. ఓకే, అద్భుతం. మరి హైదరాబాద్ లో మళ్ళీ ఏమైనా ఈ సామూహికంగా జరిగే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. ఫిబ్రవరి 28, మార్చి 1వ తారీఖున ఈ సామూహికంగా శ్రీయంత్ర పూజలు జరిగే కార్యక్రమం ఉంది. అది ఇంకా ప్లేస్ డిసైడ్ చేయలేదు. స్వామివారు నిర్ణయించిన తర్వాత మనం అక్కడ తప్పకుండా ఒకవేళ రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. దానికి సంబంధించిన కార్యక్రమం మన ఛానల్లో కూడా మనం టెలికాస్ట్ చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. ముందే చెప్తే రావాలి అనుకునే వాళ్ళు వస్తారు కదా. అద్భుతం అండి. అయితే రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా మనకి చేసుకోవాలి. ఖచ్చితంగా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఇందాక చెప్తూ స్వామివారికి సంబంధించి చాలా ఆశ్చర్యపరిచింది. 16 అడుగుల పంచలోహాల విగ్రహం రాబోతోంది. అది కూడా శ్రీపాదుడి విగ్రహం. ప్రపంచంలో అంటే ఉంది, కానీ ఇట్లా పంచలోహాలతో విగ్రహం ఉండటం అనేది కని విని ఎరగనటువంటి ఒక అంశం. దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం, ఎందుకు పంచలోహాల్లో స్వామిని తీసుకురావాలి? ఎప్పుడు కూడా స్వామి చాలా పెద్దగా చూపిస్తుంటారనమాట. అది ఎన్ని అడుగులని తెలిసేది కాదు, కానీ స్వామి నన్ను ఇంత పెద్దగా తీసుకురావాలి, ఇంత పెద్దగా ప్రతిష్టాపన చేయాలి. స్వామి నా వల్ల అవుతుందా? అసలు ఇంత పెద్దగా అంటే పాలరాతిలో చేయించాలా, నల్లరాతిలో చేయించాలా, అసలు ఎలా చేయించాలి అనేటప్పుడు స్వామి పంచలోహ విగ్రహం అని చెప్పి స్పష్టంగా చూపించడం బంగారు కాంతులతో జరిగింది. 16 అనే సంఖ్యకి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు. మనం శ్రీ విద్య ఉపాసనలో కానీ మన శ్రీపాద శ్రీవల్లభుడు స్వయంగా దత్త జయంతి రోజు నాకు క్రియాయోగ దీక్షని ఇచ్చారు. ఆ క్రియాయోగ దీక్షని ఈ ప్రపంచానికి అందించమని చెప్పడం జరిగింది. ఆన్లైన్లో చాలామందికి కరోనా టైం నుంచి కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. చాలామంది తీసుకున్నారు. ఈ క్రియాయోగ దీక్ష ఇక్కడ ఈ 16 అడుగుల స్వామి ముందు చేసేటప్పుడు మనలో ఉన్న 16 కళలు స్వామిలో ఐక్యమయ్యి అక్కడ శుద్ధమయ్యి మళ్ళీ మనకి తేజస్సు రావటం అనేది అది జరుగుతుంది. అక్కడ ఆ క్రియాయోగ స్వామివారు స్వయంగా ఇచ్చినట్టు అక్కడ భక్తులందరూ కూడా ఆ క్రియాయోగ నేర్చుకుంటూ అక్కడ సాధన చేసుకొని జీవన్ముక్తులు అవ్వాలని చెప్పి స్వామివారి ఆజ్ఞ, సంకల్పం. అద్భుతం. అసలు క్రియాయోగం అనేది మరి ఎలా మేము కూడా చేసుకోవాలి అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్తారా? ఇప్పుడు కూడా పౌర్ణమి రోజు అది ఆన్లైన్ క్లాస్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది. తర్వాత సామూహికంగా కూడా చేయించాలనేది ఒక సంకల్పం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు అందరికీ తెలియజేస్తాం. తప్పకుండా ఆన్లైన్లో ఒకవేళ మరి కావాలి మేము నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మీరు కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేస్తే ఆన్లైన్లో పౌర్ణమికి చేస్తాం. మాఘ పౌర్ణమి వచ్చేస్తోంది. చాలా చాలా విశేషంగా ఫిబ్రవరి 1వ తారీఖు మాఘ పౌర్ణిమ. వినియోగించుకోండి. మనందరి అదృష్టం కరెక్ట్ టైంలో మీరు రావటం జరిగింది. ఆయనే కదండి ప్లాన్ చేసి తెప్పిస్తాడు. అసలు కంచి కామకోటి పీఠం అనే పేరు ఎప్పుడొచ్చింది? అవును, కానీ ఆ కామకోటి ఆ కోటి శ్రీయంత్రాలు మనం ఉండే టైంలో ప్రతిష్ఠ జరగడం అనేది విశేషం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, ఉపయోగించుకోండి నన్ను అని చెప్పి. అట్లాగా దత్త భక్తులే కాదు అందరూ కూడా శ్రీ విద్యా ఉపాసకులు కానీ అమ్మవారి భక్తులు కానీ ఎవరైనా సరే ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకొని అందరూ కూడా ఆ మహాసంకల్పానికి సమిధులవ్వాలని. ఖచ్చితంగా అది వంశాన్ని కూడా ఉద్ధరిస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఉన్నది అక్కడ శ్రీపాదుడు, ఆషామాషి విషయం కాదు. అయితే శ్రీచక్రం గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయండి, కొంచెం మీరు నివృత్తి చేయండి. శ్రీచక్రం అనేది మనం చూస్తున్నాం ఇవాళ రేపు ఎక్కడైనా పూజా స్టోర్స్లో కానీ ఎక్కడైనా ఒక ఫోటో రూపంలో తెచ్చేసుకోవటము, లేకపోతే ఇట్లా యంత్రం రూపంలో రాగి యంత్రం తెచ్చేసుకోవటము, ఏదైనా గోడలకి వేళ్లాడి తీసేయటము, ఇట్లాంటివి కొంతమంది చేస్తూ ఉన్నారు. లేకపోతే దేవతా మందిరంలో పెట్టడం లాంటివి చేస్తున్నారు. శ్రీచక్రం అనేది ఇంట్లో ఉంటే ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాలండి? శ్రీచక్రం అనేది మన ఈ భవబంధాల నుంచి చక్రంలో పడకుండా మళ్ళీ కాపాడేదే శ్రీయంత్రం.
ఆ శ్రీ యంత్రం అంటే అమ్మవారే. ఇప్పుడు మనం ఒక ఫోటో తీసి మనం పెట్టుకుంటాం కదా, ఇప్పుడు అమ్మవారిని ఫోటో తీసినట్టే ఆ శ్రీ యంత్ర రూపంలో అమ్మవారు ఉంది అనమాట. శ్రీ యంత్రం అంటే శ్రీ అమ్మవారి యంత్రం అంటే అమ్మవారి. అప్పుడు అమ్మవారి ఇంటికి వస్తున్నప్పుడు భయం ఎందుకు? ఆవిడ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆవిడకి ఒక ఆసనం, శుద్ధంగా ఒక క్లాత్ పెట్టుకొని దాని మీద శ్రీయంత్రాన్ని పెట్టుకొని, లేకపోతే ప్లేట్లోనే ఎత్తడి ప్లేట్లోనే పెట్టుకొని ఒక జలంతో అభిషేకం చేస్తే చాలు అమ్మకి. ప్రతిరోజు మీకు ఓపిక ఉంటే చేసుకోవచ్చు, లేదంటే శుక్రవారాలు చేసుకోండి. ఒక పరవన్నం అంటే ఆవిడకి మహాప్రీతి కదా, ఆ నైవేద్యం పెట్టుకుంటే చాలు. శుక్రవారాలు చేసుకుంటే చాలు. ఇప్పుడు అందరూ బిజీ లైఫ్ లో ఎవరికి టైం లేదు, కనీసం శుక్రవారాలు అయినా సరే ఆ అమ్మవారిని కొలుచుకుంటే ఆ శ్రీయంత్రమే మనలో ఉంది కదా. ఆడవాళ్ళుగా మనం పుట్టడం మన అదృష్టం, మనలోనే ఆ శ్రీయంత్రం ఉంది. అందరూ స్త్రీ మాతలందరూ కూడా ముందుకు రావాలి ఈ మహాయజ్ఞ కార్యక్రమాల్లో. ఖచ్చితంగా. అభిషేకం చేయమన్నారు కదా, మరి ఏ నామాలతో అభిషేకం చేయొచ్చు? లలితా సహస్రనామాలతో, ఖడ్గమాల స్తోత్రంతో అభిషేకం చేయొచ్చు. లేకపోతే అవి రావు ఇంకా సులభంగా అనుకుంటే లక్ష్మీ అష్టోత్తరంతో చేయొచ్చు. లలితా సహస్రనామాలు ముఖ్యమైన నామాలు ఉన్నాయి కదా, 16 నామాలు ఇచ్చారు కదా, ఆ నామాలతో కూడా సులభంగా చేసుకోవచ్చు. లేదు నాకు ఏది రాదు అనుకుంటే స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇచ్చిన శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర. అమ్మవారు ఆయనే, అయ్యవారు ఆయనే. ఈ మంత్రాన్ని చెప్పుకొని పూజ చేసుకుంటే చాలు. ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు, కాని పక్షంలో శుక్రవారాలు చేసుకోవచ్చు. కొంతమంది ధారణ కూడా చేస్తున్నారండి, చిన్నవి చేయించుకుని వాటిని వేసుకోవటం లాంటిది, అట్లా చేయొచ్చమ్మా. మీరు శుద్ధంగా ఉన్నట్లయితే ఆ రోజు ధారణ చేసుకోవచ్చు తప్పకుండా. మరి వేసుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలని పాటించాల్సి ఉంటుందండి? మామూలుగా నిద్రపోయేటప్పుడు అలాంటి టైంలో తీసేయాలి. అదే బాత్రూమ్లు కదా వెళ్తుంటారు, ఆ టైంలో కూడా ఉంచుకోకూడదు. మీరు శుభ్రంగా ఉన్న టైంలో మీరు ఉంచుకోవచ్చు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, ఏమండి మేము నాన్ వెజ్ తింటున్నామండి, ఆ టైంలో వద్దు, తీసేయాలి అంటే ఏదైనా అశౌచం లాగా మీకు అనిపించినప్పుడు. అమ్మ కదా, అమ్మవారు ఉన్నప్పుడు మనం ఎంత శుభ్రంగా చూసుకుంటే అమ్మ మన మీద ఉంటుంది కదా. ఖచ్చితంగా బాహ్యంగానే కాదు, లోపల కూడా మనం ప్యూర్ గా ఉన్నట్లయితే అమ్మని ఎప్పుడు ఉంచుకోవచ్చు. ఇందాక మీరు అమ్మవారు అన్నారు కాబట్టి మళ్ళీ గుర్తొచ్చింది, బాలా త్రిపుర సుందరి అని కూడా మీరు ప్రతిష్ఠించడం జరగబోతోంది మన పీఠంలో అని చెప్పడం. బాలా కాదు, లలిత త్రిపుర సుందరి, తర్వాత బాల కూడా అని అన్నారు. ఎట్లా ఉండబోతుంది అమ్మవారు? అమ్మవారు 7 అడుగుల అమ్మవారు ఓడిలో బాలా త్రిపుర సుందరితో రాబోతున్నారు. అక్కడ ఈ శ్రీయంత్రాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. మొత్తం ఆ పీఠం అంతా కూడా శ్రీయంత్రాలు ఉంటాయి. శ్రీచక్ర దత్తపీఠం కదా, స్వామివారు శ్రీచక్ర దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చి వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఎక్కడా లేదు. వరల్డ్ ప్రొటెక్షన్ కోసం మందిరం నిర్మాణం చేయమని ఎవరు చెప్పలేదు. మన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఇక్కడ శ్రీయంత్రంలో శ్రీచక్ర దత్తపీఠాన్ని స్థాపించారు. సత్యయుగ స్థాపన కోసం, వరల్డ్ ప్రొటెక్షన్ కోసం. ఈ మంత్రం కూడా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర, ఈ నామాన్ని అందరికీ అందించమని ఆయన ఆజ్ఞగా ఈ రోజు మీ అందరికీ కోసం ఈ మంత్రం చెప్పుకుంటే రోజు మనం ప్రొటెక్ట్ అవుతాం. రాబోయే ప్రళయాల నుంచి రక్షించబడతాం. ప్రళయాల నుంచి మాత్రమే కాదు, మనకి ఏ సమస్య ఉన్నా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఈ మంత్రాన్ని జపాన్ని మీరు చెయ్యండి. ఎంతో మంది లబ్ధి పొందారు, ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడేశారు స్వామి. ఈ మంత్ర జపం చేసి ఆ ఆనందాన్ని మీరు కూడా అనుభవించండి. ఎన్ని అంటే ఇది చేయమంటున్నారు కాబట్టి రోజుకి ఎన్నిసార్లు చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి ఒకసారి చెప్పండి. భక్తి శ్రద్ధగా 16 సార్లు చెప్పుకోండి. టైం ఉందా, సమస్య ఎక్కువగా ఉందా, 108 సార్లు, 1008 సార్లు అలా చెప్పుకోండి. మీకే తెలుస్తుంది. ఏ పరిహారాలు అవసరం లేదు, మీరు ఈ మంత్రం చెప్పుకోండి. తర్వాత ఈ కోటి శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆ స్వామివారి మహాసంకల్పంలో ఒక శ్రీయంత్రాన్ని తీసుకొని మీ కోరిక ఒకటి, స్వామివారి మహాసంకల్పం కోసం ఒకటి కోరిక పెట్టుకొని చేయండి. చాలా మంది ఇలాగ 11 రోజులు, 16 రోజులు, 9 రోజులు చేసి మాకు మళ్ళీ రిటర్న్ పంపించి వాళ్ళ కోరికలు తీరాయి, సమస్యల నుంచి బయటపడ్డామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అద్భుతం. మరి మీరు కూడా సద్వినియోగపరచుకోండి అవకాశాన్ని ఖచ్చితంగా. రైట్ అండి. అయితే ఈ నామాన్ని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాము అని అన్నారు. అసలు చాలామంది చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఏంటోనండి దత్తాత్రేయుడు సంబంధించి మాకు ఏది మొదలుపెట్టినా ఫస్ట్ అసలు ఆయన ఉతికారేస్తున్నాడు, కష్టాలు ఒక రేంజ్లో వస్తున్నాయి.
వచ్చేసరికి ఏమనిపిస్తుంది, అమ్మో ఎందుకు వచ్చింది మనకి, ఉన్నవి జాలు కదా, మళ్ళీ ప్రత్యేకమైన కష్టాలు నేను పడలేను, భరించేటటువంటి ఓపిక ఎవరికీ లేదు ఈ కలియుగంలో. మరి ఎట్లా స్వామివారికి అలా దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎట్లా దగ్గర అవ్వాలి నిజం స్వామి? అనేది నెమ్మదిగానే తెలుస్తుంది. ఎప్పుడంటే మనం ప్రతి కర్మని అనుభవించే తీరాలి. కరెక్ట్. దేన్ని తప్పించుకోవడం సాధ్యం సాధ్యం. కాదు. అది నువ్వు నీ గురువుకి అప్పచెప్పినా సరే కొంచెం రోజులు బాగానే ఉంటావు, మళ్ళీ నువ్వు అనుభవించాల్సిందే. కానీ ఈ దత్తాత్రేయుల వారు ఏం చేస్తారంటే, అమ్మ అది నిప్పు కాలుతుంది అని చెప్తే మనం అలా చెప్పరు ఆయన. మనం పట్టుకుని కాలిన తర్వాత చూసావా, అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించేటట్టు చేసి దాని నుంచి మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి దీని నుంచి ఎలా బయటికి రావాలి, ఎంత ధైర్యంగా ఉండాలి. నిజమైన దత్తభక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా మాకు దత్తుడు ఉన్నాడని ధైర్యంగా ఉంటారు. అటువంటి ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇస్తాడు. దాని నుంచి బయట పడేస్తాడు, మనం ఖచ్చితంగా బయటకు వస్తామనే ఒక నమ్మకాన్ని ఇస్తాడు. కాకపోతే అట్లా కొంతమంది సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు, సడలిపోతుంది వాళ్ళ భక్తి, వద్దు నాకు, నేను ఈ కష్టాలని భరించలేను అని అనుకునే వాళ్ళు ఎట్లా నిబ్బరంగా ఎలా ఉండాలి, ఎట్లా ఆయన మీద నమ్మకం పోకుండా ఉండటం ఎట్లా? మళ్ళీ ఆయన్నే పట్టుకోవాలి. ప్రతిదీ మనం దత్త సాంప్రదాయంలో చూస్తుంటాం, ఆయన పాదాలే దిక్కు, వేరే ఏమీ లేదు. ఆయన కొడతాడు, తిడతాడు. కార్తవీర్యార్జున్ని ఎన్ని తిప్పలు పెట్టాడు, అప్పుడు కూడా పట్టుకున్నాడు. పట్టుకోవడం వల్లే కదా గెలిచాడు ఆయన. కరెక్ట్. పట్టుకోవాలి. నీకు పరీక్షలు ఉంటాయి, పరీక్షలు పెడతాడు, నువ్వు తట్టుకోగలవా? నువ్వు తప్పకుండా ఆయన నుంచి దూరం అవ్వవు, నీ పరీక్షల్లో నెగ్గుతావు, ప్రతి సమస్య నుంచి బయటపడేస్తాడు. అలా మనం తట్టుకొని నిలబడిన తర్వాత స్వామి ఎలా మనల్ని కాపాడుతాడండి ఆ తర్వాత? అంటే ఇది ఎలాగో పరీక్ష, కానీ పట్టుకుంటాము, నేను వదలను నిన్ను అని పట్టుకున్న తర్వాత ఆయన అభయం ఎలా ఉంటుంది నీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కదా, అందుకే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎట్లా ఉంటుంది? ఆ ధైర్యం వేరే, ఆ నమ్మకం వేరే. అంటే దత్తభక్తులు ఎలా ఉంటామంటే సింహ కిశోరాల్లా ఉంటాం అన్నమాట. ఆ ధైర్యాన్ని ఇస్తాడు స్వామి. ఇక్కడే కాదు, జీవన్ముక్తులు అవుతారు ఖచ్చితంగా. మనం ఇక్కడ భౌతికంగా ఆ పైలోకంలో నువ్వు తర్వాత ఈ లోకాన్ని వదిలి ఏ లోకానికి వెళ్ళినా కూడా నీకు తోడుంటాడు, నిన్ను వదలడు. మీరు పట్టుకున్న విధానం అద్భుతం అండి. ఎందుకంటే ఇది నేనేదో యాంకర్ని ఇలాగే పొగుడతారని ఎటువంటి పరిస్థితుల్లో అనుకోకండి, నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి. ఎంత మీ సంకల్పాలేమో భారీ లెవెల్లో ఉన్నాయి, అసలు ఊహకు అందవు, ఎవరు ఊహించరు అటువంటి సంకల్పాలు. పంచలోహాలు చిన్న విగ్రహం ఏదైనా మనం కొనుక్కోవాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది. అటువంటిది 16 అడుగులు స్వామివారికి సంబంధించిన పంచలోహాల విగ్రహం తీసుకురావటం అంటే చిన్న విషయం కాదు. మిమ్మల్ని చూస్తే ఎంత సాధారణంగా ఉన్నారు, ఎటువంటి ఆర్భాటం లేదు, బంగారం వేసి కనపట్లేదు ఏమి, ఇంత సింపుల్గా ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వెనకాలేమి బ్యాలెన్సులు లేవు అని, అంతేనా? ఎట్లా సాధ్యపడుతుందండి? ఆయన సంకల్పం ఇచ్చాడు, ఇది నా సంకల్పం కాదు, ఇది దత్తాత్రేయుల వారు ఒక పరమాత్మ మనల్ని ఎన్నుకొని ఈ కార్యక్రమం చేయన్నప్పుడు ఇంకా వేరే ధైర్యం ఏం కావాలి? ఆయన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది, ఆ ధైర్యమే నడిపిస్తుంది. బాబోయ్, మీ అంటే అంత గట్టిగా పట్టుకొని ఉన్నారు, ఏదో జన్మలో స్వామితో అనుబంధం ఉండబట్టే ఇది నన్ను పట్టుకున్నాడు చెప్పాలంటే. మనం పట్టుకునే దానికంటే ఆయన మనల్ని పట్టుకుంటే ఎప్పుడు విడవడు, ఆ ధైర్యమే వేరేగా ఉంటుంది. అది కనపడుతోంది నాకు ప్రత్యక్షంగా. ఇది ఆశ్చర్యపరుస్తున్నటువంటి అంశం. మీతో ఈ ప్రయాణం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తోంది. నన్ను కూడా స్వామి ఎంతో కొంత అనుగ్రహించాలి అనుకున్నందుకే. ఎందుకంటే దత్తుడు వేరు, దత్త భక్తులు వేరు అని ఎన్నటికీ అనుకోకూడదు. దత్తుడే దత్త భక్తులుగా ఉంటారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అద్భుతం అండి. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాలని చెయ్యాలి, చేయించుకోవాలి మీ చేత అనుకోవటం మీ సుకృతం, మేము వినటం మా సుకృతం. ఎందుకంటే ఈ జర్నీలో, ఈ లైఫ్ అనే ఈ జర్నీలో రకరకాల సమస్యలు ఎట్లా బయటపడాలో తెలియదు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు మీరు శ్రీచక్రం అని అన్నారు, కోరికలు నెరవేరింప చేస్తుంది అని అంటున్నారు. సో ఖచ్చితంగా పాల్గొనండి ఈ కార్యక్రమంలో. అయితే శ్రీపాదుడికి సంబంధించి లేదంటే దత్తాత్రేయుడికి సంబంధించి రకరకాల పీఠాలు ఉంటాయి, లేకపోతే గుళ్ళు ఉంటాయి, స్వామి స్వయంభూగా వెలిసినవి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. కంచిలోనే పెట్టాలి పీఠం అని మీరేమో మన ఆంధ్ర వాస్తవ్యం కదా, కంచిలో పెట్టాలనే సంకల్పం ఏంటి అసలు? స్వామివారి సంకల్పం చెప్పాను కదా, ప్రతిదీ ఇక్కడ నా సంకల్పాలు ఏమీ లేవు, ఆయన సంకల్పమే నడిపిస్తుందని చెప్పి నా గురించి పోయి చెప్పు అన్నాడు 2003లో. తర్వాత
అసలు 2003లో ఎవరికి ఏం తెలియదు, ఎవరికి తెలియదు. దత్తుడు గురించి స్వామి కూడా తెలీదు. నాకే తెలియదు, శ్రీపాద శ్రీవల్లభుడు ఎవరో తెలియదు. ఇప్పటికి కూడా అవును. దత్తాత్రేయ స్వామిని చూస్తే బ్రహ్మదేవుడా అని అడుగుతారు. అడుగుతారు. అవును. ఆ. నన్నైతే అక్కడ తమిళనాడులో ఈయన ఇంకా అక్కడ ఉన్నారా, ఈవిడ వెళ్ళి చూడొచ్చా అంటారు. అమ్మగా అనుకుంటారు. ఆ. వెళ్ళి చూడొచ్చా, మాట్లాడొచ్చా అని అడుగుతారు. ఆ. అట్లా అట్లా శ్రీపాద వల్లభుడు గురించి తెలియని అమ్మగా ఒక, అనుకోవడం ఏంటి అర్థం కాలేదు. అంటే స్వామివారిని చూస్తే శ్రీమూర్తిలా కనిపిస్తారు కదా, ఆ. చాలా మంది అలా అడుగుతారు అనమాట. ఓకే. ఈ అమ్మ అక్కడ ఉన్నారా, వెళ్ళి చూడొచ్చా అని. ఆహా, భౌతికంగా ఉన్నారా అని అవును, అడుగుతారు. అట్లా అడుగుతారు అనమాట. ఓకే, ఓకే. అదే కాకుండా ఇక్కడ జరిగే కార్యక్రమానికి ప్రతిదీ స్వామి ఎలా చూపిస్తున్నారంటే, ఇలా ఇంటర్వ్యూలు చూసి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి స్వప్నంలో నా రూపంలో వెళ్ళి నా చెల్లి నా పని చేయడానికి వచ్చింది, వెళ్ళి చెయ్యండి, మీరు వెళ్ళి హెల్ప్ చేయండి అని చెప్పారు స్వామి. అట్లాగా ఒక విజయవాడలో ఒక ప్రదీప్ గారు అని చెప్పేసి ఆయన రైల్వేస్లో జాబ్ చేస్తున్నారు. ఆయనకి స్వామివారు పదే పదే ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చి ఈ విషయాలు చెప్పడం జరుగుతోంది. అలాగే చాలా మందికి ఇక్కడ మయూరి ఉంది, ఆ అమ్మాయికి కూడా మనం బయట తీసుకున్నాం లాస్ట్ టైం. అవును, అట్లా చాలా మందికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పేదానికంటే స్వామే స్వయంగా చాలా మందికి వెళ్ళి చెప్పడం. ఇట్లా తిరుపతిలో ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి అమ్మ ఉంది కంచిలో వెళ్ళి చూడండి అని చెప్పడం. అట్లాగా చాలా స్వామి చాలా చాలా చేస్తున్నారు. చాలా అయితే చాలా అద్భుతాలు కంచిలో చేస్తున్నారు. మనం ఆ స్వామి సంకల్పం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటండి? కంచిలోనే స్వామి అక్కడ కంచిలోనే. కొలువు తీరటం వెనక. చెప్పాను కదా, నేను చెన్నైకి వచ్చేసాను. పెళ్ళైన తర్వాత మేము చెన్నైలో 97 నుంచి చెన్నైలోనే ఉన్నాను. 2003లో స్వామివారి స్వప్న దర్శనంలో నా గురించి పోయి అందరికీ చెప్పని స్వప్న దర్శనం ఇవ్వడం. అయితే అప్పుడు 2015లో స్వామివారు ఆజ్ఞాపించడం జరిగింది మందిర నిర్మాణం గురించి. అయితే అందరూ ఏదో గుడి కట్టాలి స్వామికి అని ఒక మనకి స్వామి గురించి తెలిసిన వెంటనే ఇంత పెద్ద పరమాత్మ గురించి అందరికీ తెలియలేదే అని ఒక తపన వస్తుంది కదా. అవును. ఏంటి శ్రీపాద వల్లభుడి గురించి ఎవరికీ తెలియదా, అందరికీ తెలియాలి అనేది ఒక సంకల్పం వచ్చింది నాలో. అప్పుడు స్వామి నా గురించి పోయి అందరికీ చెప్పు అని చెప్పాడు కదా. అప్పుడు ఏదో ఒక గుడి కడదామన్న ఒక సంకల్పం వచ్చింది అంతే. అంతేగాని ఇంత పెద్ద సంకల్పాన్ని నా చేత చేయిస్తాడని ఆ రోజు నేను అనుకోలేదు. ఒక యుగం మార్పు, సత్యయుగ స్థాపన చేయిస్తున్నాడంటే అది సాధారణ విషయం కాదు. ఇది సత్యయుగ స్థాపనగా మనం అనుకోవాలా? ఎందుకంటే ఇంకా కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాము అనేది స్వామివారు చదువుకుంటాం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఏం చెప్పారు మనకి, 5000 సంవత్సరాలు దాటిన తర్వాత కలి ప్రభావం తగ్గుతూ వస్తుంది, అప్పుడు మళ్ళీ నేను సత్యయుగ స్థాపన చేస్తాను అని స్వామి చెప్పడం జరిగింది. అది చదవడమే కానీ నిజంగా నా చేత చేయిస్తాడని అప్పుడు నాకు తెలియదు అసలు. ఓకే, 5000 సంవత్సరాలు అని అంటే ఇంచుమించుగా అయిపోతున్నట్టే. అయిపోయిందండి, 5000 సంవత్సరాలు అయిపోయింది. అందుకే కలి ప్రభావం తగ్గినట్టు మనం కన్సిడర్ చేయాలి. మహాప్రళయాలు జరగవు, సామాన్య ప్రళయం జరిగి మళ్ళీ నేను సత్యుగ స్థాపన చేస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు రాబోయే కొంచెం 4-5 సంవత్సరాలు కొంచెం ప్రళయాలు జరుగుతాయి. ఆ ప్రళయాల నుంచి కాపాడడం కోసం, సత్యుగ స్థాపన కోసం కోటి శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమం చేయమని చెప్పారు. ఆ భూమండలానికి నాభిస్థానమైన కంచిలో ఈ శ్రీచక్రాలు ప్రతిష్ఠ చేస్తే ఆ పవర్ అంతా కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా కాపాడబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కంప్యూటర్ చూసుకోండి, మన మొబైలే చూసుకోండి, ఆ సిమ్ ఎక్కడ పెడితే అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఎక్కడ పెడితే అక్కడ ఛార్జింగ్ ప్లేస్ లో సిమ్ పెడతాను కదా. అట్లాగా స్వామివారు ఈ సంకల్పాలన్నీ ఇచ్చి నన్ను అర్థం చేయించి అందరికీ చెప్పించి ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. ఇది శ్రీపాద శ్రీవల్లభుని భవిష్యవాణి. అద్భుతం. అయితే ఎంతో కొంత ప్రళయాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూనే మనకు ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అని ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేశ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు ఉంటారు, లేకపోతే ఇప్పుడు పల్లెటూరులో తల్లిదండ్రులు ఉంటారు, సిటీలకు వస్తూ ఉంటారు పిల్లల రక్షణార్థం తల్లిదండ్రులు స్వామివారిని ఏమని కోరుకోవాలి? అంటే ప్రతిదీ కూడా మనం సాక్షిభూతంగా చూడమని చెప్తూ ఉంటాడు. తల్లి ఎట్లా అయితే తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటూ వస్తుంది, ఒక అవతల ఒడ్డునున్నా కూడా మార్జాలం అంటారు కదా, తాబేలు ఎలా తన పిల్లల మీదే ఎప్పుడు దృష్టి పెడుతూ ఉంటుంది కదా. అట్లాగే భగవంతుడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఉండలేడు కాబట్టి ఒక్కొక్కరికి అమ్మా నాన్నలు ఇచ్చాడని చెప్తూ ఉంటారు అందరూ మన పెద్దవాళ్ళు. ముందు తల్లిని గౌరవించాలి. సత్యయుగ స్థాపన అంటే ఏంటి, మనలో ఉన్న అసుర గుణాలు పోవాలి. ఇప్పుడు నిజంగా యుద్ధాలు ఏమి జరిగిపోవు. కురుక్షేత్ర యుద్ధం
అలాంటివి ఏమి జరగవు ఇప్పుడు. మనలో ఉన్న అసలు గుణాలు సంహరించి మనలో ఉన్న సత్యగుణాలని బయటికి తీసి ఆ సత్యుగ స్థాపనకి దోహదపడమని చెప్పి స్వామివారి ఆజ్ఞ. మనలో ఉన్న గుణాలను మార్చుకోమని చెప్పి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు పెద్ద పెద్ద కురుక్షేత్రాలు, పెద్ద పెద్ద దాంట్లో అంటే యుద్ధ రంగంలో జరగాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. జీవితమే ఒక కురుక్షేత్రంగా అవును. ఉంది ప్రతి ఒక్కళ్ళది. మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళడమే. ఎగ్జాక్ట్లీ. ఎట్లా మార్చుకోవాలి? ఇట్లాంటి యుద్ధపూరితమైనటువంటి ఈ జీవితంలో నుంచి ఒక శాంతి రావాలంటే ఎట్లా, ఏం చేయాలి? ప్రతిదీ ఇప్పుడు బయట చూస్తే ప్రతిదీ గొడవలుగా ఉంది. Exactly. ప్రతిదీ కులమతాల గొడవలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంది. ఎక్కువైపోయాయి. దేవుళ్ళని దేవుళ్ళు కాదంటున్నారు. అట్లా సాయిన్ అనే మాటలైతే మాటలే, వర్ణనాతీతం, వినలేం అవి అయితే నిజంగా. అట్లా అంటున్నారు. అసలు ఏం తెలుసని మనకి ఇప్పుడు పుట్టాం. ఎప్పుడో జరిగిన దాని గురించి 18 పురాణాలు చదవకుండా నువ్వేం ఒక మనిషి గురించి ఎట్లా మాట్లాడేస్తావు? Hmm. అందులో మనిషి కాడు మహానుభావుడు అని మనం అనుకుంటాం. Hmm. మనకి తెలుసు ఆయన గురించి, మనకి చేసిన మహిమలు తెలుసు. కానీ అలా ఎవరి గురించి మామూలుగా సాధారణంగా పక్కన వాళ్ళ గురించే మనం మాట్లాడడం కదా, అది అవును. తప్పని అంటాం కదా. అవును. అప్పుడు నదీ మూలం Hmm. గురువు మూలం వెతకూడదు అంటారు. Hmm. మనకేం తెలుసని, ఏం అర్హత ఉందని ఒకళ్ళ గురించి Exactly. మాట్లాడడానికి? Exactly. మనమే ఎన్నో తప్పులు చేస్తుంటాం. నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఖచ్చితంగా. గురు నింద అనేది వినేస్తూ ఉన్నామండి. చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ సోషల్ మీడియా వేదికగా ఎంతో కొంత ఫాలోయింగ్ రావాలి, మనం చేసే దానికి లైకులు రావాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా సాయి గురించి అనే మాటలైతే ఏ పురాణంలో ఉంది ఈయన గురించి అని మొదలుపెట్టి అసలు ఇంతకీ వాళ్ళు ఏమి చదివి ఉండరు. ఒక అవును. పురాణం కూడా చదివి ఉండరు. ఆ పురాణం ఎవరు రాశారో కూడా తెలియదు. అవును. ఎవరు రాశారో అని అడిగితే వెంటనే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తారు, హూ రోడ్ దిస్ పురాణం అని చెప్పి. అష్టాదశ పురాణాలని వేదవ్యాసులే అందించారు, మీరు మళ్ళీ గూగుల్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే చెప్పేస్తున్నా. సో మరి ఎట్లా అండి, సాయి గురించి ఇన్ని మాటలు అంటూ ఉంటే మీరు వినే ఉండాలి కదా, విన్నా. విన్నారా? విన్నా. ఏమనిపిస్తుంది? విన్నా. ఏదైనా సమాధానం? చెప్పాను కదా, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 700 సంవత్సరాల ముందు రాయబడింది. 700 సంవత్సరాల ముందు సాయిబాబా వస్తారని రాసిందా? దాంట్లో ఉంది కదా. ఉంది, ఖచ్చితంగా. శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరోసారి నువ్వు అవతారం తీసుకోవాలి అని చెప్పి ఆంజనేయ స్వామిని రప్పించి హిందూ సనాతన ధర్మాలని, ముస్లిం సనాతన ధర్మాలలో ఉన్న ధర్మాన్ని పట్టుకోండి, అన్ని ధర్మాలు ఒకటే, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నాడు ఆయన, అంతే కదా. దాంట్లో ఉన్న సనాతన ధర్మాన్ని పట్టుకోండి అంటే అది వదిలేసి మిగతా మతాలను పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఆయన అందరినీ ఐక్యం చేశారు. ఐక్యం చేయడానికి సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు ఆయన. అలా అన్నందుకే సబ్కా మాలిక్ ఏక్ అన్నారు, అంతే కదా. అలా అన్నందుకే ఆయన ముస్లిం అని, ఆయనను పూజించద్దని, విగ్రహాలు పగలగొట్టాలని, ఇంకొకటి కాదండి, ఇంకా అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఇట్లాంటి మాటలు? ఇట్లా మా గురువు గారితో మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు కదా, ఆయనకి కులదైవమే దత్తాత్రేయుల వారు. అవును. ఆ దత్తాత్రేయ సాంప్రదాయంలో చాలా పురాణాల్లో ఆయనకి తెలిసిన మనకి విషయాలు చెప్పారు కదా. అవునండి. ఎందుకంటే దత్తాత్రేయుడు ముస్లింగా కూడా అవతారం తీసుకుంటాడు అని చెప్పి దాంట్లో రాసుంది అని చెప్పారు. అప్పుడు మన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో సాయినాథుడు వస్తాడు పేరుతో సహా చెప్పారు కదా. మరి 700 సంవత్సరాల ముందే ఆయన గురించి ఎలా చెప్తారు? ఎలా చెప్తారు? అదే అలా చెప్పారు. ఇదిగో ఇందులో ఉన్న రమణులు కూడా సాయి సమకాలికులు, బై ది వే. రమణులు కూడా చెప్పి ఉన్నారు, నన్ను చూస్తే ఆయన చూడక్కర్లేదు, ఆయన చూస్తే నన్ను చూడక్కర్లేదు అని ఎంతలా రాసి. మహానుభావులకు తెలుసు కదా, వాళ్ళ మహానుభావుల గురించి ఇంకొక మహానుభావుడికి తెలుస్తుంది, కానీ సాధారణ మనుషులకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. పెరియవర్ కూడా, అవును, పెరియవర్ కూడా చెప్పారు. ఇంతమంది మహానుభావులు పెద్ద ఇప్పుడున్న మన కాలంలో ఉన్న మన ప్రవచనకారులు మల్లాది వారు చెప్పి ఉన్నారు. దత్తాత్రేయుల ఆఖ్యానాల గురించి చెప్తున్నప్పుడు, ఆయన చరిత్ర గురించి చెప్తున్నప్పుడు సాయి గురించి కూడా చెప్తున్నారు, చాగంటి వారు కూడా చెప్పి ఉన్నారు. చెప్పని వాళ్ళంటే ఎవరు లేరు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి పుక్కిడి పురాణాలు చెప్తున్నారు, లేనివన్నీ ఇరికించారు అని చెప్పడం నిజంగా చాలా 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 బాధగా ఉంది. గురు నింద ఎటువంటి పాప కర్మ కింద మూట కట్టుకుంటామండి గురు నింద చేస్తే. చెప్పాను కదా, జన్మ జన్మాంతరాలు అనుభవించాల్సి వస్తుంది కదా. ఒక మనిషి గురించే మనం తప్పుగా మాట్లాడినప్పుడు ఒక గురువు గురించి ఎట్లా చేస్తాం? ఆయన ఏమన్నా చేశాడా? వ్యాధులు నయం చేశారు కదా, ఎంతో మందికి జీవితాలు బాగు చేశారు. అట్లాంటి ఒక సాయి గురించి మనం తెలియకుండా మాట్లాడకూడదు. ఒక మనిషి గురించే మాట్లాడినప్పుడు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా మనకి లేదు. జన్మైతే మాట్లాడు, లేకపోతే వదిలే, ఎందుకు ఇవన్నీ, అంతే కదా. కొన్ని కోటాను కోట్ల మందికి ఆరాధ్య దైవం ఆయన. అవును, ఏమండి, ఆయన అంటే ఆయన ఒక ఎమోషన్.
ఆయన కొంతమందికి తండ్రిగా ఉంటాడు, కొంతమందికి సఖుడుగా ఉంటాడు, అంటే ఒక మంచి స్నేహితుడు. ఆయన దగ్గర ఏమైనా చెప్పుకోవచ్చు. సాయి ఇలా జరిగింది అలా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి సాయి అంటే ఆ కోటాను కోట్ల మంది ఎమోషన్ ని కూడా పట్టించుకోవట్లేదు, నోటికి ఏదొస్తుంది మాట్లాడడం. మరి ఎటువంటి కర్మను మూట కట్టుకుంటారో అన్నది ఇక వాళ్ళ ప్రారంధం మీద ఆధారపడి కలియుగ ప్రభావం కదమ్మా, ఎంతో కొంత చూపిస్తూ ఉంటుంది. మనం వాటి జోలికి వెళ్లకుండా మనం ఉద్ధరింపబడాలి. అద్భుతం అండి. సో మరి కోటి శ్రీచక్ర ప్రతిష్ట అనేది సంకల్పించుకున్నారు. స్వామివారి 16 అడుగులు రాబోతున్నారు, 7 అడుగుల్లో అమ్మవారు రాబోతున్నారు. అన్నీ అద్భుతమైనటువంటి సంకల్పాలు ఇవి, అనితర సాధ్యమైనటువంటి, ఖచ్చితంగా సాధ్యపడేటటువంటి సంకల్పాలు. ఇవి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కోటి శ్రీచక్ర ప్రతిష్టలో మరి మీరు కూడా పాల్పంచుకోవాలి. మీ చేతులతో మీరు చేసుకున్నటువంటి శ్రీచక్రం స్వామివారి పాదాల దగ్గర ఉండాలి, మీ కోరికలు నెరవేరాలి, మీరు స్వామి మీకు రక్షగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా పాల్గొనండి. స్క్రీన్ మీద మేడం నంబరే కనపడుతోంది కాబట్టి 2 నంబర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమైనా టైమింగ్స్ ఉంటాయా మీకు ఫోన్ చేయడానికి? లక్షవారం మంగళవారం 2 రోజులు ఫోన్ చేయొచ్చు. మిగతా రోజుల్లో పూజా కార్యక్రమాల్లో ఉంటాను, గుడికి వెళ్తుంటాను అని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మంగళవారం గురువారం ఈ 2 రోజులు ఏ టైంకైనా, ఏ టైంలో అయినా బిఫోర్ 9 ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. అలాగే వీడియో కింద మన శ్రీచక్రానికి సంబంధించినటువంటి, మన దత్తపీఠానికి సంబంధించి కంచిలో ఉంది, మరి దానికి సంబంధించిన లొకేషన్ కూడా నేను ఇస్తాను. మీరు కంచి వెళ్ళినా, తిరువన్నామలై వెళ్ళినా ఖచ్చితంగా పీఠానికి వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి. ఇంకొక ప్రశ్న, అసలు మన దత్తపీఠము అంతకుముందు శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక శివాలయం కదా, దాన్ని పునరుద్ధరించారు, చక్కటి శివుణ్ణి కూడా అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించారు. మరి శివరాత్రి రాబోతోంది కాబట్టి ఫిబ్రవరి 19వ తారీఖు అనుకుంటా శివరాత్రి, 15 ఫిబ్రవరి 15వ తారీఖు అనుకుంటా శివరాత్రి. ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా పీఠంలో? అవునమ్మా, ఇప్పుడు శివుణ్ణి ప్రతిష్ఠిస్తున్నాము. 4 అడుగుల శివుడు పైన శ్రీయంత్రంతో, శిరస్సు మీద ఉంటుంది, శిరస్సు మీద శ్రీయంత్రంతో స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. 15వ తారీఖు శివరాత్రి రోజు కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు క్రియాయోగ దీక్షని అక్కడ అందించడం జరుగుతుంది. వచ్చేవాళ్ళు ముందుగా తెలియజేస్తున్నట్లయితే అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు. క్రియాయోగం అక్కడ డైరెక్ట్ గా మీరు కూడా ఉంటారు కాబట్టి డైరెక్ట్ గా నేర్పించడం జరుగుతుంది. ఎన్నాళ్ళు పడుతుందండి ఇది నేర్చుకోవడానికి? ఒక సెషన్ సరిపోతుంది? ఒక సెక్షన్ చాలు. ఓకే. అద్భుతం. సో శివరాత్రికి అక్కడ స్వామివారి కార్యక్రమాలతో పాటుగా మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఎన్నాళ్ళు మీరు ఒకసారి నేర్పించిన తర్వాత ఎన్నాళ్ళు రోజు అన్నం తింటున్నాం కదా, అది కూడా అంతే. చేస్తే క్రియాయోగం సాధన చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏంటి? జీవన్ముక్తి స్థాయికి అందుతారు. మన సమస్యల నుంచి మనకి ఎదుర్కోవడానికి శక్తి వస్తుంది. స్వామివారి నిదర్శనంగా మీకు చూపిస్తుంటారు ఏ మార్గంలో వెళ్ళాలి, ఆ ఇంట్యూషన్ అనేది అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. అద్భుతం. సో ఆ కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా మీరు రావాలి ఖచ్చితంగా పంచుకోవచ్చు. అద్భుతం అండి. మరి మళ్ళీ ఇప్పుడు శివుడి ప్రతిష్ఠ కూడా జరగబోతోంది. 4 అడుగులు స్వామివారు ఉండబోతున్నారు. అద్భుతం. ఆ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కోటి శ్రీచక్ర ఏవైతే ప్రతిష్ఠ ఉందో చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. ఇది కూడా స్వామివారి అనుగ్రహం చేత ఖచ్చితంగా కంచి కామకోటి పీఠం అని పేరు ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు ఆ కోటి శ్రీయంత్రాలు ఇప్పుడు ప్రతిష్ఠ జరుగుతున్నాయి. అది మనం ఉండే టైంలో అంటే కంచిలో మన కంచి స్వాముల వారు చెప్పారు ఒక ప్రవచనంలో, కంచిలో ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అది కోటికి సమానం అని చెప్పి. ఇప్పుడు మనమందరి చేతుల మీదుగా ఒక శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తే మీరు కోటి శ్రీయంత్రాలు ప్రతిష్ఠ చేసిన ఫలితం వస్తుంది. ఇప్పుడు మీరు కోటి ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే కోటి కోట్లు. అవును. అద్భుతం అండి, అద్భుతం. ఇంత మన అదృష్టం, మనం అందరం సమకాలికలు అవ్వటం అనేది అదృష్టం. ఖచ్చితంగా దాన్ని వినియోగించుకుందాం. రైట్ అండి, చాలా చాలా సంతోషం. మళ్ళీ ఎప్పుడు వస్తారు హైదరాబాద్? వచ్చే నెలలో మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఉంది. కోటి శ్రీచక్ర ప్రతిష్టాపన మహాయజ్ఞ కార్యక్రమం సామూహికంగా చేయడం జరుగుతుంది. తొందరలోనే ఆ డేట్స్ కానీ ప్రాంగణం కానీ చెప్తా. దానికి సంబంధించిన వీడియో కూడా వస్తుంది కాబట్టి మీరు చూస్తూ ఉండండి. చాలా చాలా సంతోషం, మీ సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. స్వామివారిని మరీ అడిగినట్టు చెప్పండి. నమస్కారం అండి. జై గురుదత్త. జై గురుదత్త.